అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజాలతో భాగస్వామ్యం. క్వాంటమ్ వ్యాలీ బాధ్యతలను మంత్రి నారా లోకేష్కు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మోదీకి దాసోహం అయ్యారన్న షర్మిల. మోదీని నిలదీసే ధైర్యం వారికెక్కడదని షర్మిల విమర్శ. కాంగ్రెస్లోకి రావాలంటూ నేతలకు, యువతకు సూచన. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఖరారు చేసిన అధిష్టానం. రేపు విజయవాడలో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ. ఎన్నికల పరిశీలకుడిగా కర్ణాటక ఎంపీ మోహన్. అమెరికాలో రెమిటెన్స్ పన్నుపై ప్రవాస భారతీయులకు ఊరట. తొలుత ప్రతిపాదించిన 5% పన్నును 1% తగ్గింపు. బ్యాంక్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు లావాదేవీలకు పూర్తి మినహాయింపు. పూణే హైవేపై ఘోరం. కారులోనే 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి. కారు ఆపిన కొద్దిసేపటికే దుండగుల దాడి. కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసుల గాలింపు. బీజేపీ సభ్యత్వానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేళ సంచలన నిర్ణయం. తన అనుచరులను బెదిరించారని తీవ్ర ఆరోపణ. పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన పేలుడు ఘటన. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు. పేలుడు దాటికి కుప్పకూలిన రియాక్టర్ షేడ్. సంగారెడ్డి జిల్లా పాసమైలారం అగ్ని ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచారం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. తిరుపతిలో ఓ కారులో 2 మృతదేహాలు గుర్తింపు. మద్యం మత్తులో కారులో నిద్రించి ఊపిరాడక మృతి చెంది ఉండవచ్చని అనుమానం. ఘటనా స్థలం నుంచి 4 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఆటో ఫైనాన్స్ షేర్లపై ఒత్తిడి. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. 452 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 120 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.